కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుకు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని సీఎంఓ వర్గాల సమాచారం. గురువారం ఉదయం తన అధికారిక నివాసం కావేరీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు సీఎం సిద్ధు. డీకే శివకుమార్ సహా కేబినెట్ మంత్రులు దీనికి హాజరవుతారు. ఈ అల్పాహార భేటీ తర్వాత సిద్ధరామయ్య రాజీనామాపై ప్రకటన రానుంది. దీనిపై మీడియా ప్రశ్నించగా సిద్ధరామయ్య సమాధానాన్ని దాటవేశారు. రేపు మాట్లాడతారని చెప్పి వెళ్లిపోయారు. ಚರ್ಚೆ ಆಯ್ತಾ ಹೇಗೆ ಏನು ತೀರ್ಮಾನ ನಾಳೆ ಮಾತಾಡ್ತೀವಿ ಸರ್ ಸಾಕಷ್ಟು ನಾಳೆ ಎಷ್ಟೊತ್ತಿಗೆ ಸರ್ ನಾಳೆ ಎಷ್ಟೊತ್ತಿಗೆ ಹೈಕಮಾಂಡ್ ಜೊತೆಲಿ ಏನಾದರೂ ಚರ್ಚೆ ಆಯ್ತಾ ಹೇಗೆ ಏನು ತೀರ್ಮಾನ ನಾಳೆ ಮಾತಾಡ್ತೀವಿ ಸರ್ ಸಾಕಷ್ಟು ఢిల్లీలో జరిగిన అంతర్గత సమావేశాల్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సిద్ధరామయ్యతో మాట్లాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కులగణన, సామాజిక న్యాయంపై కాంగ్రెస్ ప్రధానంగా పోరాడుతోంది. ఈ తరుణంలో జాతీయ స్థాయిలో పార్టీకి ఒక బలమైన ఓబీసీ వాయిస్ అవసరమని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతనిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చింది. రాజ్యసభకు ఎంపిక చేసి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు. అటు సిద్ధరామయ్య తనయుడు యతీంద్రకు కేబినెట్ బెట్, సిద్ధు క్యాంపు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో పెద్దపీట వేసేందుకు అధిష్టానం అంగీకరించిందని చెబుతున్నారు. సిద్ధు రాజీనామాకు రెడీ కావడంతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు లైన్ క్లియర్ అయింది. ఆయన ప్రభుత్వంలో 4 డిప్యూటీ సీఎంలు ఉంటారని హస్తినలో చర్చ జరుగుతోంది. ఓబీసీ, లింగాయత్, మైనారిటీ, దళిత వర్గాల నుంచి 4 ఉప ముఖ్యమంత్రులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సతీష్ జక్రిహోళి, ఎంబీ పాటిల్, ప్రియాంక ఖర్గే, సిద్ధరామయ్య తనయుడు యతీంద్రలు డిప్యూటీ సీఎం రేస్లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే కేపీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా సిద్ధు క్యాంప్కే దక్కనున్నాయని సమాచారం. అహిందా నేత అయిన సతీష్ జక్రిహోళి పీసీసీ రేస్లో ఉన్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నారు. క్లిష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచి సోనియా గాంధీ, ప్రియాంక వాద్రాల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. ఈడీ వేధింపులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా పార్టీపై విధేయతను చాటుకున్న డీకేను హైకమాండ్ ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. అటు సీఎం పదవి విషయంలోనూ డీకే అధిష్టాన నిర్ణయానికే తలొగ్గారు. ఇచ్చిన మాట ప్రకారం 2.5 ఏళ్లకు ముఖ్యమంత్రి మార్పు జరగకున్నా వేచి చూశారు. ఎట్టకేలకు డీకే నిరీక్షణకు తెరపడింది. 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డీకే శివకుమార్ను సీఎం పీఠంపై కూర్చోపెట్టేందుకు కాంగ్రెస్ డెసిషన్ తీసుకుంది.